హలో అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే 2 పిలకలేసి మా అమ్మ అయితే 2 జడలకి 2 పువ్వులు పెట్టి పంపించేది, ఈ ముద్దమందారం పువ్వులు. ఇప్పుడైతే దేవుని పటాల దగ్గర పెట్టడానికి తప్ప ఇంకా జడలో పెట్టుకోవడానికి అయితే అంతగా ఇష్టపడట్లేదు. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఈ పువ్వులు అయితే చాలా ఇష్టంతో పెట్టుకునేవారు. పచ్చని వాతావరణం, ప్రశాంతమైన గాలి, బొబ్బా పక్షుల సౌండ్ వినడానికి ఎంత హాయినిస్తాయో. అయితే నా మేనకోడళ్ళు ఇప్పుడే లేచారు నిద్రలోకించి. ఇంకా చూడండి అంటే సిగ్గుపడుతున్నారు. ఇదైతే ఇంకా మా చిన్నన్న బిడ్డే. ముందటి వీడియోలు చూస్తే ఇదేం చెట్టో మీకైతే అర్థమయ్యే ఉంటుంది. ఇంకా చూస్తే కూడా ఇప్పుడు కూడా అర్థమవుతుంది కదా, అంగూర చెట్టు. ఇంతకు ముందు తీసిన వీడియోలలో అయితే చాలా గుల్లలే ఉండే అంగూరు పళ్ళు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు అయితే వచ్చాయి. ఇంకా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి, మిగిలినవన్నీ మా పిల్లల కడుపులో అయితే ఉన్నాయి. ఇంకా వీడియో తీసే లోపు అయితే సూర్యుడు ఉదయించేశాడు. ఆల్రెడీ ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ లో ఉంటే ఎండ తాకాలని అనుకుంటే బాల్కనీలోకి గానీ లేదా మిద్దెపైకి గానీ వెళ్తే తప్ప ఎండ ఉండదు. ఊర్లో ఉంటే ఆ బాధే ఉండదు. పొద్దుగాల లేవంగానే డోర్ ఓపెన్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా సూర్యకిరణాలు అయితే ఇంట్లోకే వస్తాయి. హైదరాబాద్ లో ఉండే వారికి ఎండ తాకదు అని కాదు, వాళ్ళు కట్టుకునే ఇల్లు విధానాన్ని బట్టి ఎండ అయితే ఉంటుంది. ఏదేమైనా నేచర్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే విలేజే ద బెస్ట్. మేమైతే లేవంగానే బ్రష్ చేసుకొని ఇంకా షాప్ కి అయితే వెళ్ళేసి వచ్చినాము. వెళ్ళేసి వచ్చేలోపే మా అల్లుడు గడ అయితే ఆల్రెడీ డికాషన్ అయితే తాగుతున్నాడు. పిల్లలకు డికాషన్ అండ్ చాయ్ తాపొద్దు అని అంటారు, కానీ మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి ఈ అలవాటు అయితే ఉంది. అది మేం చేసిన అలవాటే అనొచ్చు. ఎందుకంటే ఇంకా మేము తాగేది జ్యూస్ అయితే వాళ్ళు కూడా అలవాటు అయిపోయిండ్రు ఆటోమేటిక్ గా. వాడైతే గంట కొట్టినట్టు టైం కాగానే మా అమ్మ దగ్గరికి అయితే వస్తాడు డికాషన్ కోసము. డికాషన్ తాగినంత సేపు సైలెంట్ గా కూర్చొని ఒక తోసు తిని కాముషిగా లేచి అయితే వెళ్ళిపోతాడు. చిట్టి తల్లి కూడా అంతే. పాలల్లో తోసద్దిస్తేనేమో తినదు, కానీ చాయ్లో తోసద్దిస్తే మాత్రం మంచిగా తింటది. ఊర్లో ఉంటే అయితే లేవంగానే ఎవరో ఒకరైతే ముచ్చటకు వస్తూనే ఉంటారు. హైదరాబాద్ లో ఉంటే అయితే మనం ఒకరింటికి వెళ్ళాము అట్లనేసి వాళ్ళు కూడా మన ఇంటికి అయితే రారు. ఏదైనా పని ఉంటే తప్ప మాట్లాడేవారే ఉండరు. ఇక్కడైతే ముచ్చటతో పాటు టైం పాస్ తో పాటు మన పని కూడా కంప్లీట్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే లోపు మన టైం కూడా వేస్ట్ చేసుకోం కాబట్టి ఏదో ఒక పని అయితే కంప్లీట్ అవుతూనే ఉంటది. నా చిట్టి తల్లి ఆల్రెడీ ఒకటి తినేసింది కాబట్టి ఇంకోటి ఇవ్వడానికి వెళ్తే చూడండి ఎట్లా పరిగెడుతుందో. ఇంకా నేను కూడా మార్నింగ్ టైంలో అయితే వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ డికాషన్ అయితే తాగుతున్నాను. నేనైతే ఫుడ్ లేకుండా అయినా ఉంటాను, కానీ ఈ డికాషన్ అయినా పర్లేదు, ఛాయ్ అయినా పర్లేదు, కానీ ఎన్నిసార్లు పోసినా కూడా వద్దనకుండా తాగుతాను. నాన్నైతే ఎందుకు అంత అడిక్ట్ అయిపోయానో అసలు అర్థం కాదు, కానీ అది లేకపోతే మాత్రము ప్రాణం పోతున్నట్టు ఉంటది. అందరూ చిన్న గ్లాస్ తాగితే చాలు అని అనుకుంటారు. నా చేతిలో ఉంది చూడండి, దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా తాగాలనిపిస్తుంది. అంత ఇష్టం నాకైతే. నేను ఒక్కదాన్ని అని కాదు, మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ అదే బాపతి. అన్నమైనా తినకుండా ఉంటారు, కానీ చాయ్ లేకుండా అస్సలు ఉండరు. మా అమ్మ అయితే ఇక్కడ అంబలి చేస్తుంది. అంబలి అంటే ఎంతమందికి ఇష్టము? ఆల్మోస్ట్ అందరికి ఇష్టమే ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. సమ్మర్ వచ్చిందంటే చాలు ఊరిక కంపల్సరిగా అంబలి అయితే ప్రతి ఇంట్లో చేసుకుంటారు. దీనినే రాయి జావా అని కూడా అంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ అంబట్లోకి అయితే మామిడికాయ లేదంటే బెల్లము లేదంటే పల్లీలు కూడా వేసుకొని తాగేవారిని. ఏంటి అంబట్లోకి ఈ కాంబినేషన్ అనుకుంటున్నారా ఏంటి? ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదైతే ఈవినింగ్ టైము. ఇంకా మా పక్కన అక్క వాళ్ళు అయితే చింతపండు కొడుతుంటే కొద్దిసేపు అయితే అక్కడ పోయి కూర్చున్నాము. ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు వీడియో ఆన్ చేసినా కూడా ఎవరో ఒకరు ఈ డైలాగ్ కంపల్సరిగా కొడతారు. బాగలేదు, నా చీర బాగలేదు అయ్యో అని అనుకుంటారు, కానీ ఎప్పుడు వీడియో కోసం అయితే రెడీ కాలేం కదా. చింటులు చింటులు పో పొద్దుతారు తనుకో. గిడ గిడ బాయ్ చింటమ్మా, బాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే కేక్ చిక్కులు. ఆ కుక్కను చూస్తే పానం వస్తుంది దానికి. నానమ్మని పిలివేయాడా? ఏంటి చింటులు? ఏంటిది? పాపలు పాపలు ఏందమ్మా? పిలు బొబ్బో ఏది? కూర్చో.
కింద కూర్చో. నేను పక్కన అక్క వాళ్ళైతే ముచ్చట్లు పెడుతుంటే చూసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కానీ వచ్చేసారు మా దగ్గరికి. అయితే ఊర్లోకి వెళ్ళినప్పుడు అయితే ముచ్చట్లకి కొదవే ఉండదు అసలు. ఎక్కడ పడితే అక్కడ మంచి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ముచ్చట్లు అయితే పెట్టుకుంటాము. అంతసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటామా, కానీ ఒక్కటి కూడా పనికొచ్చే ముచ్చట మాత్రం ఉండదు. కానీ ముచ్చట్లు మాత్రం కంపల్సరీ ఉండాల్సింది. అమ్మ అయితే అక్కడ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి వరకు అయితే నడుస్తుంది. అక్కడికైతే వచ్చింది. నేను కూడా మా ముచ్చట్లు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా స్లాప్ అయితే వల్లేదు, ఓన్లీ గోడల వరకు మాత్రమే నడుస్తుంది. ఎండలకు నాన్ స్టాప్ గా పని చేయడం అయితే కష్టం కాబట్టి మధ్యాహ్నం టైంలో అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో అయితే పని చేసుకుంటున్నారు. ఇంకా ఇంట్లో అయితే పెద్దన్ననే మేస్త్రి కాబట్టి పెద్దన్న ఇంకా చిన్నన్న వదిన వాళ్ళు అమ్మ మాత్రమే వర్క్ చేసుకుంటున్నారు. వ్యూ చూడడానికి అయితే ఎంత బాగుందో అసలు ఈవినింగ్ టైంలో. ఆ గోడల మీదకి ఎక్కి వీడియో తీస్తాం అనేసి మస్తు ట్రై చేసిన, కానీ ముందడుగు వేయాలంటేనే చాలా భయమైంది. ఓన్లీ మెట్ల దగ్గరనే నిల్చొని వీడియో అయితే తీసుకుంటున్నాను. అన్న వాళ్ళని చూస్తేనే ఎట్లా నిలబడ్డరా అని భయం అవుతుంది, కానీ వాళ్ళు మాత్రం నిలబడిందే కాక ఇంకా మీదకెళ్ళి పని అయితే చేస్తున్నారు. ఇంకా ఇది ఈవినింగ్ టైం కాబట్టి సూర్యుడు అయితే అస్తమించే టైము. ఇంకా చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, అస్తమించేది కూడా. సూర్యుని దగ్గరికి వెళ్ళి ఇంకా ఎట్లాగో ఫొటోస్ అయితే దిగలేం కాబట్టి సూర్యుని దగ్గరనే నిలబడినట్టు ఇంకా అస్తమించే టైంలో అయితే నేను కొన్ని పోజెస్ అయితే తీసుకుంటున్నాను. ఇంటి వెనకాలనే చేను ఉంటది కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంటది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ కనిపించే చేను ఎవరిదో కాదు, అక్కడ కూర్చున్నారు చూడండి వాళ్ళదే. ఇంకా మేమైతే చాలా సార్లు అనిపిస్తుంది మాకైతే, ఎందుకంటే ఇంకా అత్తమ్మ వాళ్ళ చేను దూరమే ఉంటది, అమ్మ వాళ్ళ చేను కూడా దూరమే ఉంటది. వాళ్ళ చేను మాత్రము ఇంకా ఇంటికి ఆనుకొనే ఉంటది. ఇంకా చేనులోనే ఇల్లు ఉంది అనుకోండి, అట్లుంటది. చిన్నదినైతే వీడియో ఆన్ చేస్తే చాలు తీయొద్దు అని మోమాట పడుతూనే ఉంటది, కానీ నేను వింటానా ఏంటి, నేను తీయకుండా అస్సలు ఉండను. వాళ్ళు గడిపిన కాడికైతే ఇంకో గోడ అయితే పెట్టేశారు. ఓన్లీ ఇంకా అమ్మ వాళ్ళు మాత్రమే పని చేసుకుంటారు కాబట్టి వీలైనప్పుడు మాత్రమే వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడైతే మా తాత అంటే ఇంకా వరుసకు తాత అవుతాడు మాకు, అంటే పాలుళ్ళు. ఇంకా మా నాన్నకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్ తనే. ఇంకా మా నాన్న ఉన్నప్పుడు అయితే డైలీ వచ్చేవాడు. నాన్న చనిపోయిన తర్వాత ఇంకా రావడమే చాలా తక్కువైపోయింది. నేను వచ్చినట్టే కంపల్సరీ ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తాడు. నాన్న ఉన్నప్పుడైతే డైలీ 1 అవర్ షాప్ దగ్గరే టైం స్పెండ్ చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చి మా నాన్న దగ్గర కొద్దిసేపు మాట్లాడేసి ఇంటికైతే వెళ్తుండే. మా నాన్నని 100% మిస్ అయితే మా తాత కూడా 80% అయితే మిస్ అవుతున్నాడు. ఎందుకంటే పొద్దుగాల లేస్తే ఇద్దరు ఒకే దగ్గర ఉండి ఈవినింగ్ టైం వరకు ఒకే దగ్గర కలిసి అయితే వచ్చేవారు. నేను వీడియో తీస్తున్నాను తెలియదు. ఇంతకు ముందు ఒకసారి అయితే వీడియో పాటలు బాగా పాడతాడు మా తాత, అయితే వీడియో తెలియకుండానే ఆ పాటలు రికార్డింగ్ అయితే చేశాను. తర్వాత చూపించిన ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఫోన్ ఆన్ చేస్తే చాలు తెలియకుండానే ఇంకా అన్ని తీస్తావు అనేసి ఫోన్ ఆన్ చేసి ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలు ఇంకా నేను పోతున్నా, నువ్వు ఏం తీస్తావో తెలియదు అని అంటాడు. చాలా ఎక్కరా అంటే వస్తావారా మళ్ళీ వద్దా కేరా, ఏం తిప్పుతలేను ఇక్కడ చూడు, ఏం చేస్తలేను కేరా. నేనైతే వచ్చిన ఆటో పట్టించుకుంటాము. ఏం చేస్తలేను. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో. బై బై.